శ్రీమన్మహాభారతము 894వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వం. అందులో 68వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నలదమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, సుదేవుడనేటటువంటి బ్రాహ్మణుడు దమయంతిని గుర్తుపట్టి ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు. ఇతఃపూర్వము దుఃఖమంటే తెలియనటువంటిది ఈ దమయంతి. ఇప్పుడు భర్త కోసమని దుఃఖిస్తూ ఉంది. అట్లాంటి పూర్ణచంద్రముఖి అయినటువంటి దమయంతిని నేను ఇప్పుడు ఊరడించాలి అని సుదేవుడు అనుకొని దమయంతి దగ్గరకు వచ్చి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దమయంతి, అహం సుదేవో వైదర్భి భ్రాతుస్తే దయితః సఖా భీమస్య వచనాత్ రాజ్ఞః తామన్వేష్టం ఇహాగతః. నేను సుదేవుడను అనేటటువంటి బ్రాహ్మణుడను, మీ అన్నగారికి మిత్రుడను. మీ తండ్రి గారైనటువంటి భీమరాజు యొక్క ఆదేశము పైన నిన్ను వెతకటం కోసం నేను ఇట్లా వచ్చాను. నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ క్షేమంగా ఉన్నారు దమయంతి. వారి వద్ద ఉన్నటువంటి ఆయుష్మంతులైనటువంటి నీ పుత్రుడు పుత్రిక కూడా క్షేమంగానే ఉన్నారు. నీ గురించి బంధువర్గమంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది బ్రాహ్మణులు నీ కోసము వెతుకుతూ దేశాలన్నీ తిరుగుతూ ఉన్నారు అని సుదేవుడు అనగానే దమయంతి సుదేవుడిని గుర్తించింది. ఇక క్రమంగా తన వారిని గురించి, తన స్నేహితులను గురించి సుదేవుడిని దమయంతి అడిగింది. దమయంతి తన అన్నగారికి ఇష్టుడైనటువంటి ఆ సుదేవుడిని చూసి ఏడ్చింది బాగా. ఏకాంత ప్రదేశములో సుదేవునితో జరిగిన విషయాన్నంతటిని కూడా వివరించి చెబుతూ ఏడుస్తూ ఉండేటటువంటి ఆ దమయంతిని చూచి సునంద కూడా దుఃఖించింది. అయితే సునంద తన తల్లి రాజమాత దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. ఆమె దమయంతి అని చెప్పలేదు, కానీ నా దగ్గర ఉన్నటువంటి ఆవిడ సుదేవుడితోని ఏకాంతములో ఏడ్చింది అని చెప్పగానే రాజమాత వెంటనే సుదేవుడిని పిలిపించి ఈ రకంగా అడిగింది. ఓ సుదేవా, ఈమె ఎవరు? ఎవరి భార్య? ఎందుకిట్లా కష్టాల్లో పడిపోయింది? దివ్యమైనటువంటి రూపము కలిగినటువంటి ఈమె గురించి నాకు యథార్థము చెప్పండి అని రాజమాత అడగగానే సుదేవుడు ఇక అక్కడే సుఖంగా కూర్చొని దమయంతిని గురించి జరిగినట్టుగా మొత్తం చెప్పాడు. సుదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. రాజమాత, విదర్భరాజు ఎంతో ధర్మాత్ముడు, భీముడు అనేటటువంటి పేరు కలిగిన తేజస్శాలి ఆయన. ఈమె అతని యొక్క పుత్రిక. ఈమె పేరు దమయంతి. వీరసేన మహారాజు పుత్రుడైనటువంటి నలమహారాజు భార్య ఈ దమయంతి. సద్యూతేన జితోభ్రాత్రా హృతరాజ్యో మహీపతి. ఆ నలమహారాజు జూదములో తన అన్న చేత ఓడింపబడి రాజ్యాన్ని కోల్పోయి దమయంతితో కలిసి ఎవరికీ తెలియకుండా నగరాన్ని విడిచిపెట్టాడు అంటూ సుదేవుడు రాజమాతకు జరిగిందంతా చెబుతూ ఉన్నాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీవా